ప్రభు ఒక మాట అంటాడు కదా, ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా నశించడం నా చిత్తము కాదు. అది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ వరల్డ్, ఈ లోకం మట్టుకే కాదు కదా విశ్వాస జీవితం. దీని తర్వాత కూడా నా పిల్లలు పరలోకంలో కనబడాలని ఒక తపన తప్పకుండా ఉండాలి. తల్లి ప్రార్థనలు దేవుడు వింటాడు, దాంట్లో అనుమానం లేదు. అన్నట్టు తండ్రులు ప్రార్థన చేయొద్దని కాదు, తండ్రి తన భార్య కొరకు పిల్లల కొరకు చేయాలి. డబుల్ రెస్పాన్సిబిలిటీ. తల్లి చేస్తుందిలే అని వదిలేదు. ఆ కుటుంబ యజమానునికి కూడా బాధ్యత ఉంది. ఆమెనే ఏడవాలి, ఆమెనే ప్రార్థన చేయాలి, ఆమెనే ఉపవాసం ఉండాలి కాదు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. అబ్రహాంతో దేవుడు సెలవిచ్చిన మాట మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో గాడ్ ఈజ్ గివింగ్ ఎ సర్టిఫికేట్ అబౌట్ అబ్రహాం. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆదికాండము 18-19, జెనసిస్ 18th చాప్టర్ 19th వర్స్. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు అనుసరించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు అంటున్నాడు, నాకు బాగా తెలుసు అబ్రాహాము వారి పిల్లలను, తన కలిగిన సంతానాన్ని క్రమంలో నడిపిస్తాడు. వారు తాను గతించిపోయినా కానీ పిల్లలు నీతి న్యాయంను అనుసరించి నడుస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం.